7 నెలలుగా రోదసీలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ స్పేస్ వాక్ నిర్వహించారు. గత ఏడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వచ్చినప్పటి నుండి ఆమె వెలుపలికి రావడం ఇదే మొదటిసారి. తాజాగా చేసిన స్పేస్ వాక్ లో ఆమె అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగామి నిక్ హేగ్ తో కలిసి అంతరిక్ష కేంద్రానికి కొన్ని మరమ్మతులు చేపట్టారు. తుర్క్మెనిస్తాన్ కు దాదాపు 400 కిలోమీటర్ల ఎగువన అంతరిక్ష కేంద్రం పయనిస్తున్నప్పుడు వీరిద్దరూ వెలుపలికి వచ్చారు. గతంలో ISS లో విధులు నిర్వర్తించినప్పుడు కూడా సునీత విలియమ్స్ స్పేస్ వాక్ నిర్వహించారు. మొత్తం మీద ఈ విన్యాసాన్ని ఆమె చేపట్టడం ఇది 8వ సారి. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమగామిలో సునీత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ లో ISS కు చేరుకున్నారు. నిజానికి వారం రోజుల్లో వ్యోమగాములిద్దరూ ఈ వ్యోమనౌకలో తిరిగి భూమికి చేరుకోవాల్సింది. అయితే వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురై వారు అక్కడే చిక్కుకుపోయారు. ఈ ఏడాది మార్చి చివరిలో లేదా ఏప్రిల్లో వారు భూమికి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని సమాచారం. సునీత విలియమ్స్ ప్రస్తుతం 3వ రోదసీ యాత్రలో ఉన్నారు. గతంలో 2006, 2012లో ISS కు వెళ్లారు. 2012 నాటికి 7 స్పేస్ వాక్లు నిర్వహించి మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉన్నారు.